వచ్చిందా ఇది వెళ్ళిందా అన్నది ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ రకంగా మరి కౌన్సిల్ ఆవిడ చైర్పర్సన్ అయి ఉండి ఆవిడ లీడ్ చేయవలసిందని నాకేమీ తెలియదు అన్నది అంటే మేము అస్సలు ఒప్పుకోము. ఈసారి ఖచ్చితంగా ప్రతి అంశం మీద డిస్కషన్ జరగాలి. సో 9 అంశాలు డిస్కస్ చేస్తారా 13 అంశాలు డిస్కస్ చేస్తారా అన్నది ఆవిడ తెలియచేయాలి. తర్వాత మొన్న మీరందరూ చూసే ఉంటారు, శ్రీహరి గారు 4 కిలోమీటర్స్ది నేషనల్ ఫ్లాగ్ అన్నది ఒక మంచి కార్యక్రమం చేశారు మన 26 జనవరి రోజు. ఆ రోజు మరి రాజమండ్రి మేయర్ అయ్యుండి, ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎంపీలు అయ్యుండి మరి ఎవరు హాజరు అవ్వకపోవడం చాలా వింతగా ఉందండి. బికాజ్ అది మా పార్టీ కార్యక్రమంలో మేము ఏ రోజు చేయలేదు. ఆయన ఈ రోజుల్లో ఏంటంటే నేషనల్ ఇంటిగ్రిటీ, మన యొక్క నేషనల్ ఫ్లాగ్ ఒక ఇంపార్టెన్స్ తెలియజేయడానికి మరి ఇంత మంచి ఈవెంట్ చేసినప్పుడు ఆవిడకి ఇన్విటేషన్ ఇచ్చారు, కమిషనర్ గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇన్ని రకాలుగా చేసినప్పుడు ఆవిడ స్కూల్స్ కూడా కమిషనర్ గారు ఆయన వెళ్ళి వాలంటరీగా స్కూల్స్ కూడా వెళ్ళి ఏంటి ప్రిన్సిపల్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయగా కూడా మరి కార్పొరేషన్ సంబంధించి కూడా ఏ రకంగా కూడా సపోర్ట్ ఇవ్వలేదు. ఆవిడ మేయర్ అనేటప్పటికి టీడీపీ ఒకటే వేసుకోవడం కరెక్ట్ కాదండి, ఇటువంటి వాటికి కూడా ఆవిడ రావాలి. సో ఖచ్చితంగా ఇంకొక ఇష్యూ కూడా ఉందండి, మరి ఆదామదెబ్బల ఇష్యూ అన్నది మీరు అందరూ 2 months నుంచి ఒక సంచలనమైన వార్త కింద వెళ్తుంది. మరి దాని మీద కూడా మరి రాజమండ్రి మేయర్గా ఉండి మున్సిపల్ స్థలం కూడా అందులో ఉంది, ఏ రకంగా ఆవిడ స్పందించట్లేదు. నేను ఖచ్చితంగా త్వరలో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేస్తున్నాను. మరి ఆవిడ స్పందించకపోతే కరెక్ట్గా 15 days లోపల ఐదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే మున్సిపాలిటీ అయినా లేకపోతే కొనుక్కున్నవాడైనా పూర్తి ఆధారాలు కింద తీసుకురాకపోతే నా దగ్గర ఉన్న ఆధారాలు ఖచ్చితంగా నేను బయటపడతాను. ఎందుకంటే అందులో చాలా వరకు మున్సిపల్ స్థలాలని చెప్పి దాని రికార్డు అన్నది మా దగ్గరికి రావడం జరిగింది. కానీ ఆవిడ ఇంత హాట్ టాపిక్ అవుతున్నా మరి మేయర్ కదండి, మరి అన్నీ తెలియకుండా ఆవిడ తెలియకుండా జరగదు. సో ఖచ్చితంగా ఆవిడ బయటికి రావాలి. అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చి, ఎంపీ ఇంతమంది ఉన్నారండి, అసలు పబ్లిక్దో ప్రైవేట్దో అన్నది వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి. ఇన్ని హాట్ బర్నింగ్ ఇష్యూ అవుతున్నప్పటికీ కూడా మరి ఏ నాయకులు కూడా బయటికి రావడం మరి కరెక్ట్గా అనిపించట్లేదు. సో ఇది టైం కాదు. ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే చాలామంది మీరు ఎందుకు స్పందించట్లేదని అన్నారు. నేను ఆల్రెడీ స్పాట్కి వెళ్ళడం జరిగింది, కానీ ఏంటంటే నాకు కొత్త అయినప్పటికీ అక్కడ నాకు నిజాలు తెలియలేదు. సో అన్నీ ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారికి, మున్సిపాలిటీకి అన్ని రకాల ఉత్తరాలు పెట్టాను. ఈ ఉత్తరాలు ఆయన ఇచ్చిన ఆన్సర్ బట్టి సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ అన్న విషయం అయితే నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా స్పందిస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్, లేకపోతే నేను ఆధారాలు ఖచ్చితంగా నేను 15 రోజుల్లో కౌన్సిల్ అయ్యాక నేను ఖచ్చితంగా బయటపడతాను. సో చివరిగా నేను ఆమె ఒకటే అడుగుతున్నాను, ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ద సీట్ మీరు రన్ చేయండి షో, లేదా షాడో ఎవరన్నది చెప్పండి. లేకపోతే మీకు అవ్వకపోతే మీ పార్టీలో మీరే రాజీనామా చేసి మీ పార్టీలో క్యాపబుల్ పర్సన్ ఆ చైర్లో కూర్చోబెట్టండి తప్ప ప్రతిసారి పుష్కరాల్లో అవినీతి అయిపోయింది. ఈ రోజు కూడా రేపు కౌన్సిల్ వస్తుంది కాబట్టి ఇది హైటెక్ డ్రామా కింద తయారవుతుంది. సో అటువంటి డ్రామాలు ఇంకా సాగలేము. సో ఏం జరుగుతున్నా పీపుల్కి తెలియాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మీకు ఏదైనా అన్యాయం అవుతుంది, మీకు నన్ను మమ్మల్ని కలుపుకున్నాడు, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తామని మీ ద్వారా మేడం గారికి తెలియజేస్తాం. మాట్లాడే ప్రతి విషయం కూడా నేను ప్రస్తావించడం జరుగుతుంది. మీకు తెలియదేవి కాదు, వాళ్ళది మెజారిటీ ఉంది కాబట్టి మాట్లాడినప్పటికీ కూడా మేము మ్యాక్సిమం, ఎందుకంటే చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయండి. ప్రతిసారి అధికారులు నిందించడం కాదండి, ఒక అధికారి తప్పు చేయాలంటే బిహైండ్ ద స్క్రీన్ సమ్ పొలిటికల్ లీడర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మీరు ఎలా కూర్చోబెడతారండి? ఇప్పుడు నేను అంటున్నాను అదే హైదరాబాద్ శ్రీశక్తిని తెలియదు, కానీ మేము అంతా నేర్చుకుని లేకపోతే ఏదో మంచి చేయాలని కాకపోతే చైర్లో కూర్చొని నాకు తెలియదు అంటే కుదరదు కదా. పిఎస్పీగా అంటే మీకు బర్రే కొండబాబు గారు వచ్చే ముందు నేను కమిషనర్ గారితో ఆయన ఊర్లోకి వచ్చిన మరుక్షణం నేను కమిషనర్ గారు కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఏంటి కమిషనర్ గారు పైకి మాట్లాడితే ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు కూడా నేను మాట్లాడి చేయించి పెడతానని మాకు మాట ఇచ్చారండి. వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ మేము సీఎం గారిని కలుస్తామండి, ఇందులో జరిగిన అప్పుకోట్లన్నీ లిస్టులు ఇవ్వండి, ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారండి. సో మాట ఇచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలి కదండి, మనం వెంటనే ఆందోళన క్రియేట్ చేయకూడదు కదా. మేమైతే కలవడం జరిగింది, అది ఆల్రెడీ నేను ప్రస్తుతం కూడా ఇవ్వడం జరిగింది. సో దాని మీద మాకు ఇష్టం లేక ఏమేమి అంశాలు అయితే ఉన్నాయో నేను ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళాను, హైకోర్టు పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. కోర్టుకి వెళ్ళాము. మేయర్తో కుమ్మక్క అయితేనండి ప్రతి కౌన్సిల్ లో గొడవ అవుతుంది. మీరు ఏ రోజు ఆవిడ మమ్మల్ని కనుక్కుని వెళ్ళలేదు. మేయర్తో కుమ్మక్క అయితే నేను వారి అంశాల్లో మేము ఏ రోజు మేయర్తో కుమ్మక్కోలేదండి. ఆ అంశం అన్నది రానివ్వట్లేదు ఎజెండాలోకి రానిచ్చే ఐటమ్ మా చేతిలో ఏముండదండి. అది ఆవిడ మేయర్గా అక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఎవరు సెక్రటరీ గారు రూమ్లో రెడీ అవుతుందండి ఎజెండా. మేము ఎప్పుడు మేయర్ గారితో కొమ్ముకోలేదు, ఆ ఐటమ్ రానివ్వద్దని
ఏ రోజు చెప్పలేదు. అది ఏదైనా మేము చెప్పామని ఆధారం ఉంటే ఎవరు కొండ చెప్పండి. ఆయన సింపుల్గా చెప్పేయడంలో ఏమాత్రం కరెక్ట్ కాదు. షాడో ఆవిడే ఓపెన్ అయ్యి బయటకు వచ్చి నాకేమీ తెలియదు అని చెప్పినప్పుడు ఎవరి షాడో వాళ్ళే చూస్తారు, పక్కోళ్ళు చూడరు. మీరు అర్థం చేసుకోండి. మేయర్ గారి పింఛన్ల మంజూరులో ఎలా ఉందంటే, ఆవిడ చదువుకున్నప్పుడు స్కూల్లో ఆవిడ పేపర్ ఆవిడ దిద్దుకుంటే 100-200 మార్కులు వేసుకునేదేమో. ఎందుకంటే తప్పనిసరిగా ఈరోజు పెన్షన్ల మంజూరులో ఆవిడ 100 మార్కులు వేసుకుని ఆవిడ వాటిలో మంజూరు చేసుకున్నారు. చెప్తాను తప్పనిసరిగా ఆవిడకి పెన్షన్ల మంజూరు ప్రతిభ అవార్డు అనేది ఒక అవార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకున్నాను. అంటారు మీరే ప్రోటోకాల్ గురించి పాటించకుండా ఎవరు ప్రోటోకాల్ ఇవ్వలేదంటే ఎలాగా? నేను ప్రోటోకాల్ ప్రకారం నాకు రాదు, నేను రాలేనని చెప్పి వెళ్తా ఉన్నాను. మరి మీరు ఎంతవరకు ఇది సమంజసం? ప్రోటోకాల్ నాకు ఇవ్వట్లేదు అన్నది కరెక్ట్ కాదు. ఇంకా మూడోది, ఇక పాలక మండలి ఉన్నదో లేదో అనేది చెప్తున్నారు మేయర్ గారు. పాలక మండలి ఉన్నదో లేదో అనేది పెద్ద సందేహం. మరి మీకే వస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, కార్పొరేట్ల పరిస్థితి ఏంటని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక 4వ అంశం, మీకు తెలియకుండా స్థాయి సంఘం కౌన్సిల్లో ఎజెండాలో మార్చేస్తున్నారు అంటారు. మీకే తెలియకుండా మీరు మార్చేసే వరకు ఉన్నారంటే ఎంత సిగ్గు అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తాను. చాలా సిగ్గుతో కూడుకుంది. ఒక మేయర్గా, ప్రథమ పౌరాలుగా మీకు తెలియకుండా ఎజెండాలో వెళ్తారంటే మీరు ఎంత అండర్స్టాండింగ్గా, మీరు ఎంత కలుపుకుని వెళ్తున్నారు అన్నది ఒకటి తెలుస్తుంది. మీ ప్రతిపాదనలు ఎవరు పట్టించుకోకపోతే ఇంకా ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది? అది మాత్రం కరెక్ట్ అని చెప్పి ఇదంతా కూడా మీ పాలన వైఫల్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక నగరపాలక సంస్థ స్కూల్ స్వీపర్ల గురించి మాట్లాడుతున్నారు. మీకు తెలుసుకోవాలి, ఇదేంటి గవర్నమెంట్ ఇచ్చిందండి స్కూల్ స్వీపర్లో అంటే ఇక మీరు వేరే కాదన్నది ఒకటి అడుగుతున్నాను. ఇవన్నీ కూడా తెలియదండి. ఫైనల్గా ఒకటి చెప్తాను, అధికారులకి ప్రజాప్రతినిధులకు ప్రజల మద్దతు ఉన్నంత వరకే, ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు కావాలంటే అధికారులు కావాలంటే ప్రజల మద్దతు ఉన్నంత వరకే తప్ప అధికారులు బదిలీ అయిపోయి రేపు పొద్దున మీ అన్నం మాత్రం తప్పు కాదు. ఇదంతా మీ అవగాహన రాయించాం. ఇక ఫైనల్గా ఇదంతా కూడా మీ అసమర్థత అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.